90వ దశకంలో ఆకట్టుకున్న స్టార్ హీరోలో ఒకరు వడ్డే నవీన్. నిర్మాత వడ్డే రమేష్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ సెపరేట్ ట్రాక్ ఏర్పాటు చేసుకున్నాడు. హైట్కు తగ్గ పర్సనాలిటీ, మంచి హెయిర్ స్టైల్, సినిమాల్లో కూడా హుందాగా ఉండే అతని తీరు చాలా ముచ్చటగా ఉంటుంది. తన సినిమాల్లో ఎక్కువగా అమ్మాయిలకు సపోర్ట్గా నిలిచే పాత్రలు చేశారు. అందుకే అతడికి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. 1997లో కోరుకున్న ప్రియుడితో మొదలైన అతడి జర్నీ 2016 అటాక్ వరకు సాగింది. కానీ అక్కడి నుండి అనూహ్యంగా నటనకు బ్రేక్ ఇచ్చాడు. గ్యాప్ తీసుకొని మంచి కథతో మళ్ళీ తిరిగి వస్తాడని అనుకున్నాను అంత. కానీ 8 ఏళ్ళైనా ఎలాంటి అప్డేట్ లేదు. అలాగే మీడియాకు, సోషల్ మీడియాకు కూడా చాలా దూరంగా ఉంటున్నాడు. దీంతో నవీన్ ఎక్కడ, ఏమైపోయాడు అంటున్నారు ఆయన ఫ్యాన్స్. వడ్డే నవీన్ ఈ తరానికి తెలియని ఓ స్టార్ సెలబ్రిటీ. హీరో కాకముందు తండ్రి పాటలో నిర్మాతగా పలు సినిమాలు తెరకెక్కించాడని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. శ్రీ ఏడుకొండల స్వామి, రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన పెళ్ళానికి ప్రేమలేఖ, ప్రియురాలికి శుభలేఖ చిత్రాలకు నిర్మాత ఆయనే. ఇక నటనపై ఆసక్తితో 1997లో హీరోగా మారాడు. కోరుకున్న ప్రియుడు చిత్రంతో మంచి మార్కులు కొట్టేశాడు నవీన్. ఆ తర్వాత వచ్చిన పెళ్లి తన కెరియర్లోనే బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచింది. వడ్డే నవీన్ పేరు ఇండస్ట్రీలో మారు మోగిపోయేలా చేసింది ఆ చిత్రం. ఆ తర్వాత వచ్చిన ప్రియా ఓ ప్రియా ఓకే అనిపించిన చెలికాడు, పెళ్ళాడి చూపిస్తా చిత్రాలు, లవ్ స్టోరీ, 1999 అంతగా ఆకట్టుకోలేదు. ట్రాక్ మార్చి కొత్త కథలు ఎంపిక చేస్తున్నారు. అలా వచ్చినదే స్నేహితులు, మనసిచ్చి చూడు, నా హృదయంలో నిద్రించే చెల్లి, కుటుంబ కథా చిత్రాలు హీరోగా మారిపోయాడు. అలాగే నెగిటివ్ రోల్స్లో కూడా కనిపించాడు వడ్డే నవీన్. ప్రేమించే మనసు చిత్రంలో ప్రియురాలి కోసం ఎంత దూరమైనా వెళ్ళే ప్రియుడిగా కనిపిస్తాడు. చాలా బాగుందిలో కూడా కాస్తంత నెగిటివ్ షేడ్స్ కనిపిస్తాయి. ఇక్కడ నుండి అతడి సక్సెస్ ట్రాక్ గాడి తప్పింది. వరుస సినిమాలు చేసిన ఫ్లాప్ లేదా డిజాస్టర్గా మారాయి. నా ఊపిరి మినహాయించి మిగిలినవన్నీ రొటీన్ స్టోరీలు చేశాడు నవీన్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో కనిపించినప్పటికీ అవి కూడా అతని కెరియర్కు బూస్ట్ ఇవ్వలేకపోయాయి. ఈ మధ్యలోనే ఎన్టీఆర్ మనవరాలు చాముండేశ్వరితో వివాహ బంధం బీటలు వాడడంతో సినిమాలకు మెండిగా దూరమయ్యాడు. చివరిగా మంచు మనోజ్ నటించిన అటాక్ మూవీలో కనిపించాడు ఒకప్పటి ఈ స్టార్ హీరో. రెండో వివాహం చేసుకున్న వడ్డే నవీన్కు 2 పిల్లలు, కూతురు, ఒక కొడుకు ఉన్నారు. ఇటీవల కొడుకు ధోతి ఫంక్షన్ వేడుకలు కూడా నిర్వహించగా మెగాస్టార్ చిరంజీవి, రోజా, శ్రీకాంత్, రాశి వంటి టాలీవుడ్ స్టార్స్ హాజరయ్యారు. నవీన్ ఇప్పుడు సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్పి బిజినెస్ రంగంలో స్థిరపడినట్లు తెలుస్తారు. అప్పుడప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే ఫంక్షన్లకు మాత్రమే హాజరవుతూ అభిమానులను కృషి చేస్తున్నారు నవీన్. ఒకప్పటి స్టార్ హీరోలంతా ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చి ఆకట్టుకుంటున్న తరుణంలో నవీన్ కూడా తిరిగి రావాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. మళ్ళీ హీరో నవీన్ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు కనువిందు చేయాలని ఆశిద్దాం.